మొన్న ఒక ఇష్యూ జరిగింది మీ సొంత గ్రామం వీణవంకలో. ఒక సమ్మక్క సారక్క జాతరలో మిమ్మల్ని అరెస్ట్ చేసినట్టున్నారు. అరెస్ట్ అంటే మీరు అక్కడి నుంచి తీసుకెళ్ళినట్టున్నారు. పోలీసులు మిమ్మల్ని గుంజుకుంటా పోతున్న దృశ్యాలు కనిపించాయి. గొడవకు కారణం మీరే కదా రఘు? చాలా మంచి పాయింట్ అడిగినావు, థ్యాంక్ యూ. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి రఘు, వీణవంక గ్రామం అనేది నా సొంత గ్రామం. నా సొంత గ్రామంలో సమ్మక్క సారక్క జాతర అవుతుంటే ఇవాళ నేను ఆడ లోకల్ ఎమ్మెల్యేని, నా సొంత ఊరు, నేను నా ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నేను, నా సతీమణి, నా బిడ్డ, మేము దేవుని దర్శనం చేసుకోవడానికి మాత్రమే పోతున్నాం. ఆడ దేవుని దర్శనం చేసుకునే టైము సమ్మక్క గద్దెల మీదకి వచ్చే టైం. నేను దర్శనం చేసుకోనిక పోతుంటే పోలీసు వాళ్ళు ఒక 500 మంది పోలీసు వాళ్ళని పెట్టి వ్యానులు పెట్టి నన్ను నా కుటుంబాన్ని ఎందుకు ఆపిర్రు? పోలీసు వాళ్ళు జవాబు చెప్పాలి. ఒక నిమిషం, గొడవ చేయాలంటే మేము ముగ్గురమే పోయితే గొడవ అవుతుందా? నాతో జనం ఉండాలి కదా గొడవ చేయాలంటే, బాబు ఉండాలి కదా, మొత్తం ఉండాలి కదా. ఎవరున్నారు? మీరు మొత్తం నా విజువల్స్ తెప్పించుకోండి రఘు. నేను, నా వైఫ్, నా డాటర్, మా సర్పంచ్ గారు, దళిత మహిళా సర్పంచ్, మేము నలుగురం మాత్రమే పోయిన తర్వాత సిపి గారు ఫోన్ చేసి మాకు ఏం చెప్తాడంటే, నువ్వు ఆడ మొక్కడానికి పోవద్దు, దేవుణ్ణి మొక్కడానికి పోవద్దు, నువ్వు కొబ్బరికాయ కొట్టొద్దు, మీ దళిత మహిళా సర్పంచ్ కూడా కొబ్బరికాయ కొట్టొద్దు అని చెప్పి దేవుని గద్దెల మీద నుంచి నన్ను ఆ తీరు గుంజుకపోవచ్చా అండి? సరే, నన్నంటే గుంజుకపోయారు, ఓకే. నా బిడ్డకి నా భార్యకి ఏం సంబంధం అండి రాజకీయాలు? అసలు నా బిడ్డని భార్యని దిగమంటే దిగిపోతారు కదా. ఆ విధంగా సిపి గారు, ఏసీపీ గారు, సిఏ గారు గుంజుకపోవచ్చా? ప్రైవేట్ ప్రోగ్రామ్ లో ప్రైవేట్ ప్రోగ్రామ్ కానే కాదు, ఎక్కడ కూడా ప్రైవేట్ ప్రోగ్రామ్ కాదు. కాదు, ఆ ల్యాండ్ కూడా గవర్నమెంట్ది, ఆ ల్యాండ్ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ది. మీకు ఆ డాక్యుమెంట్ కూడా చూపించమంటే చూపిస్తాను ఇప్పుడు. దట్ ల్యాండ్ ఈజ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్. ఒక్క నిమిషం, గవర్నమెంట్ స్టే ఇయ్యలే. దట్ ఈస్ రాంగ్ రిపోర్ట్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ రిపోర్ట్. ఉన్నట్టు ఇచ్చిర్రు, మీకు చూపిస్తాను రిపోర్ట్ కూడా. ఒకటే సెకండ్ లో మీకు ఆ రిపోర్ట్ కూడా చూపిస్తాను. ఒక్క నిమిషం గారు, ఒక్క నిమిషంలో చెప్తా. ఈ రిపోర్ట్ మీకు మళ్ళీ నేను వాట్సాప్ లో పెడతా, మీరు మళ్ళీ వీడియో క్లిప్ తో చూడొచ్చు. ఒక నిమిషం, ఎంఆర్ఓ గారు ఈ ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ కాదు ఇది. ఇంతకు ముందు సర్వేయర్, వీళ్ళకంటే ముందు 2022లో అయిన సర్వేయర్ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చిండు. కోర్టు వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, కోర్టు వాళ్ళకి ఆర్డర్ దేనికి ఇచ్చింది? కోర్టు ఆర్డరు వాళ్ళని దొంగ పానీలు వాళ్ళు ఎక్కించుకొని పెట్టుకున్నారు. ఎవరు? వాళ్ళు. ఇప్పుడు మీకు ఒక్కటే చెప్తా, 4 acres ల్యాండ్ మీద ఇప్పుడు నువ్వు రారగు, ఇక్కడ నుంచి నేను ఈయన కూర్చుంటా, మీ తొలి వెలుగు కెమెరా తీసుకుపోయి ఆడబెట్టు, ఆడబెట్టు, నువ్వు పోయి తీసుకొని పోయి ఆడబెట్టు. ఆ ల్యాండ్ మీద అసలు ఆడ ల్యాండే లేదు. ఆ ల్యాండ్ అనేది ల్యాండ్ అనేది పెద్దమ్మ గుడి ఉంటది, ఆ ల్యాండ్ మీద లక్ష్మీదేవి టెంపుల్ ఉంటది, మడైల స్వామి టెంపుల్ ఉంటది, సమ్మక్క జాతర గద్దెలు ఉంటాయి, లైట్లు ఉంటాయి. ఆ సమ్మక్క జాతరని డెవలప్మెంట్ చేసింది ఎవరు? కౌశిక్ రెడ్డి కాదా? నా సొంత పైసలు 30 లక్షల రూపాయలతోని, నా సొంత మనీ 30 లక్షల రూపాయలతోని దాని చుట్టూ సీసీ వేయించిన, ఆ గద్దెలని గ్రెనైట్ వేయించిన, ఆ గద్దెలకి చుట్టూ రేలింగ్ వేయించిన, పెద్ద ఐమాక్స్ లైట్లు 2 పెట్టించింది కౌశిక్ రెడ్డి ఓన్ పైసలతోని. ఆడ ఎవరు చేసింది? 30 lakhs విత్ మై ఓన్ మనీ ఐ డొనేటెడ్ దేవుని కోసము. ఇవన్నీ పక్కకు పెడితే ఒక నిమిషం, హైకోర్టు ఆర్డర్ ఏమని ఇచ్చింది వాళ్ళకి? హైకోర్టు ఆర్డర్ మీరు ఆర్గనైజ్ చేయండి అని ఇచ్చిరు. ఎందుకంటే ఆ రికార్డ్స్ పానీలు వీళ్ళు ఉన్నారు, అది అధికారులు చేసిన తప్పు. అది ఎండోమెంట్ ల్యాండ్ అనేది, ఆ ఎండోమెంట్ ల్యాండ్ అని ఇచ్చిన తర్వాత అది ఇచ్చారు, వాళ్ళని ఆర్గనైజ్ చేసుకోమని చెప్పారు. ఆర్గనైజేషన్ కాడ నేను 1% కూడా నేను ఎవరిని డిస్టర్బెన్స్ చేయలేదు. నేను ఆడికి నేను కాని పోలేదు, మా వాళ్ళు కూడా ఎవరు పోలేదు. మీ ఇంటి ముందు మా ఇంటి ముందు కూడా ఒక 40 నిమిషాలు మా ఇంటి కూడా వాళ్ళు ఆపేదేం లేదు. మా ఇంటి ముంగటి నుంచే పోతుంది జాతర. స్పెషల్ గా ఆపేది ఏం లేదు, అది ఆనవాయితీ. వీళ్ళు వచ్చేది, వీళ్ళు స్పెషల్ గా పోలీసు వాళ్ళు ఆపింది ఏం లేదు. ఒక నిమిషం, వాళ్ళేంది ఆపేది, అది ఆనవాయితీ. ఇక్కడ కాదు, వాళ్ళు వచ్చేది కాదు. ఆ 4 ఎకరాల్లో ఉండే ల్యాండ్ కూడా మాది కూడా ల్యాండ్ ఉంది. యాక్చువల్గా డాక్యుమెంట్ పేపర్స్ అన్ని నీకు పంపిస్తారు. ఏది మా తాత వాళ్ళతో పార్టీషన్ డీడ్ అయింది మొత్తం నీకు పంపిస్తా. ఆ ల్యాండ్ అనేది బాజాబ్తో హాఫ్ మాది హాఫ్ వాళ్ళది
క్లియర్ గా విత్ పేపర్స్ ఉన్నాయి. మనం ఆ నాలుగులో కూడా 2 మీద ఎస్ ఆ 4 acres లో వాళ్ళ తాతకి సగం, మా తాతకి సగం. ఏది 2 acres 8 గుంటాస్ వాళ్ళది, 2 acres 8 గుంటాస్ మాది. అంటే 2 acres 8 గుంటాస్ వాళ్ళ 2 acres 8 గుంటాస్ లో వాళ్ళు 4 అన్నదమ్ములు. 4 అన్నదమ్ములు అంటే వాళ్ళకి ఎంత హాఫ్ ఎక్కర్. ఆ హాఫ్ ఎక్కర్ లో ఈ ఉన్న వ్యక్తికి కొట్లాడే వ్యక్తికి ఎంత ఉంది? 7 గుంటలో 8 గుంటలో ఆయన షేర్ ఉన్నది. ఈడ మా నాన్నది ఉన్నది 2 ఎకరాల 8 గుంటలు మా నాన్నది ఉన్నది. కానీ ఆన్ రికార్డ్స్ నీకు సబ్మిట్ చేస్తాను. నేను ఆన్ పేపర్ నువ్వు ఈ క్వశ్చన్ అడుగుతా అంటే ఆన్ పేపర్స్ తో సహా తెచ్చి నీకు చూపించుకొని ఆ పేపర్స్ కూడా నేను సిపి గారికి ఇచ్చిన, రేపు కోర్టులో కూడా వేస్తా. తప్పకుండా అది ఎండోమెంట్ అయ్యేటట్టు చూస్తా. ల్యాండ్ ఆ ల్యాండ్ నాకు వచ్చుడు కాదు. నా కన్సర్న్ ఏంది, యాజ్ అ ఎమ్మెల్యే నా కన్సర్న్ ఏంటంటే నా ప్రజలకి ఆడ మంచిగా కావాలా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అనేది ఆర్గనైజేషన్ చేస్తే, నేను చేస్తా అంటలేను ఆడ జాతర, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని చేస్తే ప్రజలకి సౌకర్యాలు ఎక్కువైతాయి, మంచిగా అవుతుంది, ప్రజలకు ఇబ్బంది ఉండదని ఒకటి. రెండోది, అదంతా ఇష్యూ పక్కకు పెడితే రఘు, అసలు ఇష్యూ ఏంటిది? అసలు పోలీసు వాళ్ళు నాకు కొబ్బరికాయ కొట్టొద్దు, నేను ఎమ్మెల్యేని, మీకు దానికంటే ముందు రఘు హైకోర్టు ఆర్డర్ వాళ్ళకి ఏమని ఇచ్చింది? ఆర్గనైజ్ చేసుకోండి మీరు మొత్తం అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. నేను డిస్టర్బ్ చేయలే. దేవునికి మొక్కులకు పోయే రోజు అయితే ఎవరైనా మొక్కులకు పోవచ్చు కదా 2 days. కామన్ మ్యాన్ గా నేను మొక్కులకు పోతా అని చెప్పిన తప్పితే అక్కడ నేను ఆర్గనైజ్ చేస్తాను. ఏసీపీ మాధవి గారు మీ దగ్గరికి వచ్చి మీకు దర్శనం ఇస్తాం సార్, మీకు ప్రోటోకాల్ ఇస్తాం సార్ అంటే మీరు ఓకే అన్న తర్వాత మీరు కావాలని ఒక్క నిమిషం ఓకే అన్న తర్వాత మరి నేను ఎందుకు ఆపిరు? ఒక్క నిమిషం నాకు సింపుల్ కావాలి రఘు. నేను మొత్తం వీడియో రికార్డింగ్ తో సహా ఉన్నది. నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి మీరు ప్రోటోకాల్ ఇస్తామని మీరు చెప్పారు కదా. మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నా దగ్గర 500 మంది పోలీసు వాళ్ళని పెట్టి నన్ను ఎందుకు అరెస్ట్ చేసిర్రు? నాకు అదే ఆన్సర్ కావాలి. నాకు ప్రోటోకాల్లా నన్ను మా సర్పంచ్ గారిని తీసుకొని పోయి మా కొబ్బరికాయ కొట్టించి మా దేవుని దర్శనం చేయించుకొని మేము వెళ్ళిపోతుంటాం కదా. దీనికి ఎందుకు చేసి ఇప్పుడు ఈ 3 ఆఫీసర్స్ చేయబట్టి ఇలా ఐపీఎస్లు ఈ రాష్ట్రంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్స్ మొత్తం కూడా తలదించుకునే పరిస్థితి. సమ్మక్క తల్లి రాకముందే మీరు గద్దెనెక్కిర్రు. సమ్మక్క తల్లి సారక్క తల్లికి దేవుని గద్దెలకి ఆడికి ఎక్కింది వాస్తవం. నేను సమ్మక్క కూడా వస్తుంది, నేను అవగాహన నుంచి వెల్కమ్ చెప్పడానికి కోసమే నేను నా వైఫ్ నా డాటర్ నేను వెయిట్ చేస్తున్నాం. ఆ గద్దెల మీద నుంచి ఓ పోలీస్ ఆఫీసరు ఈ విధంగా తీసుకుపోవచ్చా రఘు? మీకు ఓ వీడియో చూపిస్తా. పోలీస్ ఆఫీసర్లు గద్దెల మీద ఒక శాసనసభ్యుని ఈ విధంగా పట్టుకోవచ్చా? మీకు మీ ద్వారా డైరెక్ట్ మొత్తం ప్రజలందరూ చూడాలి ఈ వీడియో. ఈ వీడియో ఈ విధంగా పట్టుకోవచ్చా? ఈ వీడియో దయచేసి మీరు చూపించాలి, మళ్ళీ మీకు కూడా వాట్సాప్ చేస్తే ప్లే చేయాలి. ఈ విధంగా రఘు ఒక ఆఫీసర్ ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా దేవుని గద్దెల మీద పట్టుకోవచ్చా? ఈజ్ ఇట్ రైట్? నంబర్ 1. అసలు నన్ను అంటే తీసుకపోయినా ఓకే అనుకుందాం, నేను లొల్లి చేస్తాను అనుకున్నాడో వాళ్ళు ఏమవుతుందని అనుకున్నారో, నన్ను తీసుకపోయారు ఓకే రైట్ యాక్సెప్టెడ్. నా వైఫ్ని ఎందుకు ఉంచుకపోయిన ఆ విధంగా? మీరు దిగిపోండి అమ్మా అంటే దిగిపోతారు కదా. నా డాటర్ని ఎందుకు ఉంచుకపోయారు? సమ్మక్క సారక్క తల్లి జాతరలు అంటే ఏంటిది రఘు? ఒక తల్లి బిడ్డల జాతర. ఒక తల్లిని గొర్రగొర్ర గుంజుకోపోతుంటే ఓ బిడ్డ ఏడుస్తుంటే ఆ అమ్మవారు వీళ్ళని క్షమిస్తుందా? ఆ అమ్మవారికి అంత అద్భుతమైన అరేంజ్మెంట్ చేసిన కౌశిక్ రెడ్డిని, ఆ విధంగా వాళ్ళ కుటుంబాన్ని, ఓ తల్లిని గొర్రగొర్ర గుంజుకపోతుంటే ఓ బిడ్డ ఏడుస్తుంటే ఆ అమ్మవారు వీళ్ళని సల్లగా చూస్తుందా? వీళ్ళకి ఖచ్చితంగా నేను చెప్తున్నా నీకు 100% రఘు, ఇది అబ్సల్యూట్లీ పోలీస్ మిస్టేక్. పోలీసు వాళ్ళు చేసిన ఒక్క నిమిషం, పోలీసు వాళ్ళు అతి ఉత్సాహం. రేవంత్ రెడ్డి గారు చెబితే రేవంత్ రెడ్డి గారి కనుసైగల మీద నడుస్తున్నాయి పోలీసు వాళ్ళు. ఈ పోలీస్ అధికారులకి 3కి చెప్తున్నా, వాళ్ళకి ఒక్క నిమిషం రఘు, వీళ్ళ పోలీస్ అధికారులకి 3కి చెప్తున్నా, ఆ రోజు చేసిన ఓవర్ యాక్షన్ ఇంత అవసరమే లేదు. సింపుల్ గా నన్ను తీసుకుపోయి మా ఫ్యామిలీని తీసుకుపోయి సింపుల్ గా దర్శనం చేయించుకొని పంపించేస్తే అయిపోయే ఇష్యూ. నాకు సిపి ఫోన్ చేసి ఏసీపీ ఫోన్ చేసి మీ ఇద్దరు దర్శనానికి పోవద్దు, మీరు కొబ్బరికాయ కొట్టొద్దు, వాళ్ళ కుటుంబం కొబ్బరికాయ కొట్టినాక మీరు కొబ్బరికాయ కొట్టాలని అసలు ఎక్కడన్నా కాన్స్టిట్యూషన్ లా ఒక ఎమ్మెల్యే ఇంకొక సర్పంచ్ కొబ్బరికాయ కొట్టొద్దని చెప్పే రైట్ ఎవరికైనా ఉందా? ఎవరైనా సరే కాన్స్టిట్యూషన్ లో ఒక దళిత ఏంది దొరల అహంకారమా? వాళ్ళు చెప్పే దొరల అహంకారం. అరే నేను దొర కావచ్చు, కానీ నేను దొర కావచ్చు, కానీ ఎస్సీ బీసీ మైనారిటీల పక్షాన కొట్లాడే బిడ్డని, ఇలా ఒక దళిత మహిళని
ఇలా దళిత మహిళ సర్పంచ్ అయింది కాబట్టి మీరు కొబ్బరికాయ ఆమెకు కొట్టారు, ఇష్టం లేకపోతే ఇలా కొబ్బరికాయలు కొట్టారా? వాళ్ళ ఇంట్లో ఎవరో అరే నువ్వు అడుగురాదు ఆమెకి. కాదు, వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోతే అంటున్నావు. ఇవాళ దళిత మహిళా సర్పంచ్ పోయి ఎస్సీ ఎస్టీ కమిషన్ కి పిటిషన్ ఇచ్చింది, వీళ్ళని అవమానపరిచిరని. ఉంటది వీళ్ళకి రేపు ఎల్లుండో సినిమా. వీళ్ళు ఏమో ఇడికి అయిపోయింది, కౌశిక్ రెడ్డి మధ్యలో ఎలక్షన్లు వచ్చినా వాడు సపడే కూకున్నాడు. వాళ్ళని ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లని సస్పెండ్ అయ్యే వారికి ఇచ్చిపెట్టను. వీళ్ళు ఎంత పెద్ద తప్పు చేసిరు ఈ పోలీస్ ఆఫీసర్లు, పై అధికారులను ఎంత మిస్గైడ్ చేసిరు. మీరు ఒక మాట మాడిరు. ఒక కమ్యూనిటీని, ఒక రిలీజన్ ని ఉద్దేశించి సిపిని పట్టుకొని అనొద్దు ఆ మాట, కానీ అనాల్సిన అయితే మీకు ఏం చెప్తా అవసరం లేదు. అయితే మీకు చెప్తా నా ఉద్దేశం ఏముండే అంటే, నీకు చెప్తున్నారు ఆ రోజు అపాలజీ చేసిన, ఈ రోజు కూడా మీ ద్వారా ఆ మాట వల్ల ఏమన్నా ముస్లిం కమ్యూనిటీలో ఎవరన్నా ఫీల్ అయినా కూడా దానికి నేను మరోసారి కూడా అపాలజీ చెప్తున్నా. కానీ నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఏంటంటే, రగ్ గారు మీకు ఐడియా ఉండాలి, నా ఉద్దేశం ఏంటంటే ఆనాడు నేను అనాల్సిన ఇదేంటంటే, మా హిందూ సాంప్రదాయాలని మీరు వాడికి పోతుంటే సెంటిమెంట్గా మనం దేవుని దగ్గరికి పోతుంటే ఎవరైనా ఆపితే సెంటిమెంట్ అవుతుంది. మీకు మా సాంప్రదాయాలు తెలియదు కావచ్చు కాబట్టి మీరు ఇట్లా చేస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నేను అన్నా, కానీ ఆ మాటకి నేను ఆల్రెడీ చెప్పిన. రెండోది, ఇలా మీరు అడిగిన దాన్ని కాబట్టి నేను చెప్తున్నా రగ్ గారు, ఇలా ముస్లింల మీద ప్రేమ ఉన్నది కౌశిక్ రెడ్డికా, కేసీఆర్ గారు బలపరిచిన కౌశిక్ రెడ్డికా, కాంగ్రెస్ వాళ్ళకనే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మా హుజరాబాద్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉంటాయి రగ్ గారు, జమ్మికుంట మున్సిపాలిటీ, హుజరాబాద్ మున్సిపాలిటీ. జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీగా మేము గెలిచినాం, హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీగా వాళ్ళు గెలిచిండ్రు. మరి ఇలా జమ్మికుంటల బీఆర్ఎస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీలో ఇలా ఎస్సీ జనరల్ గా చైర్మన్ అయిండు, అది ఎస్సీ జనరల్ అయింది కాబట్టి. కానీ మేము సీనియర్ కౌన్సిలర్ ఉండా కూడా ఇలా ముస్లింలని గౌరవించాలని ఇలా ముస్లింని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము వైస్ చైర్మన్ చేసినాం. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా హుజరాబాద్ లో గెలిచిండ్రు, మరి ఆడెందుకు వైస్ చైర్మన్ ఇలా మైనారిటీని చేయలే? వీళ్ళు ఇలా ప్రేమ ఉంది ముస్లిమ్స్ మీద. కౌశిక్ రెడ్డి కేసీఆర్ గారి నాయకత్వంలో కౌశిక్ రెడ్డి గారికా, ఈ కాంగ్రెస్ వాళ్ళక, మొత్తం యావత్ ముస్లిం లోకం అందరు కూడా దయచేసి మీ అందరు కూడా దండం పెట్టి గమనించాలని కోరుతా ఉన్నాను. ఇలా రఘు గారి ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇలా నేను గెలిచిన మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గా ఒక ముస్లింని చేసిన, మరి కాంగ్రెస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గా ముస్లిం ఎందుకు చేయలేదు? ఇలా ప్రతి ముస్లిం కూడా ఇలా దయచేసి మీరు ఆలోచన చెయ్యాలి. ఇలా కౌశిక్ రెడ్డిగా మాకు ప్రేమ ఉందా, కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు ప్రేమ ఉందా, ఇలా కాంగ్రెస్ వాళ్ళకి ప్రేమ ఉన్నదా అనేది దయచేసి ప్రతి ముస్లిం కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తిట్టింది మర్చిపోవడానికి చేసిరా? నీకు సింపుల్ చెప్తున్నా బ్రదర్, తిట్టింది మర్చిపోవడం, నేను తిట్టింది కూడా ఏం లేదు, జనరల్ గా ఒక నిమిషం ఇది కూడా ఏం చెప్పిరో చెప్తా. నేను తిట్టింది కూడా లేదు, నువ్వు అన్న వర్డ్ ని అది తిట్టింది అన్నట్టు కూడా ఎక్కడ లేదు. ఒకటి వాళ్ళే ముస్లింస్ నిలబడి అది తిట్టినట్టు కాదు అని క్లియర్ గా వాళ్ళు చెప్పింది. మీకు ఈ ఆఫీసర్స్, ఈ ముగ్గురు ఆఫీసర్స్, కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, ఇలా జమ్మికుంట రూరల్ సిఏ గారు, ఇలా మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తున్నా ఎంత మిస్లీడ్ చేసిరు పోలీస్ ఆఫీసర్లను అనేది వెరీ క్లియర్ గా చెప్తా. ఇలా ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ తల దించుకునే విధంగా ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు చేసిరు. ఇలా ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ ని బద్నాం చేసే ప్రయత్నం చేసిరు. నేను మీకు చదివి వినిపిస్తా రగ్గారు ఈ లెటర్ ని. ఇది ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రిలీజ్ చేసిన లెటర్ మీ మీద, నా మీద 30/1/2026 నాడు వీళ్ళు రిలీజ్ చేశారు. నేను క్షమాపణ చెప్పాలని ఇలా బ్రీఫ్ పారా వీళ్ళు ఏం రాసిరు ఇలా అంటే, ద హానరబుల్ ఎమ్మెల్యే వితౌట్, నేను మీకు ఫస్ట్ నుంచి చదువుతా సెకండ్ పారాలో, వైల్ ద లోకల్ పోలీస్ ఆఫీసర్స్ వర్ డిశ్చార్జింగ్ ద లాఫుల్ డ్యూటీస్, ద హానరబుల్ ఎమ్మెల్యే వితౌట్ ఎనీ basis and provocation has made false and allegations against Sri Ghaus Alam IPS by naming his religion and charging that he was trying to convert people of other faiths into his religion. We are withholding the exact words uttered by the honorable MLA to maintain decency and decorum. నేను ఛాలెంజ్ కడుతున్నా. దీంట్లో ఏమని రాసిర్రు రఘు వీళ్ళు, నేను కరీంనగర్ సిపి గారు మత మార్పిడి చేస్తున్నాడు అని చెప్పి నేను అన్నా కాబట్టి వీళ్ళు క్షమాపణ చెప్పాలి అని చెప్పి దీంట్లో రాసిర్రు అన్నారా. నేను ఛాలెంజ్ చేస్తున్నా రఘు నీ ద్వారా. ఇంతకు ముందు కూడా ఛాలెంజ్ చేసినా వాళ్ళు స్పందించలే, నిన్న లెటర్ రాసినా వాళ్ళు స్పందించలే. నీ ద్వారా మళ్ళా యావత్ తెలంగాణ వినేటట్టు, ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ వినేటట్టు, ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ కూడా వినేటట్టు చెప్తా ఉన్నాను రఘు.
నేను గిట్ల ఈ మాట అన్నట్టు ఒక్క వీడియో గిట్ల వీళ్ళు చూపిస్తే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. ఇలా కమ్యూనల్ రైట్స్ చేసేది పోలీస్ ఆఫీసర్లా లేకుంటే మేమా? ఇది ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ రాసిన లెటర్ లెక్క లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్, రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్. వారి స్క్రిప్ట్ రాసిచ్చి వీళ్ళకు పంపితే వీళ్ళు రాసిన లెటర్ లేదు అంటే ఇలా వీళ్ళు ఎంతగానో మిస్లీడ్ చేసిర్రు. ఇలా ఈ ముగ్గురు ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్స్ తలదించుకునే విధంగా చేసిర్రు. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయాలి. మీరు అన్నది రికార్డెడ్ కాలేదేమో. అరే ప్రూవ్ చేయమను. ఇంపాసిబుల్ బ్రదర్, ఇంపాసిబుల్. వీళ్ళు చెప్పేది పూర్తి అబద్ధము అనేది ప్రతి ముస్లిం ఇవాళ కూడా గమనించాలి, ప్రతి వ్యక్తి గమనించాలి. ఇలా పోలీస్ ఆఫీసర్లు క్లియర్ గా కాంగ్రెస్ కండువా కప్పుకొని పనిచేస్తున్నారు తప్పితే ఇలా ఈ విధంగా పనిచేస్తలేరు. ఇలా నేను ఇంకోటి కూడా అడుగుతాను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కేసు ఇప్పుడు సిఐడికి ఇస్తారట కదా, వారు సిఐడికి ఇచ్చుకోని రఘు. సిఐడి కాకపోతే సిబిఐకి ఇచ్చుకోమని చెప్పు, ఈడీకి ఇచ్చుకోమని చెప్పు. ఈ కేసు ఇవ్వాలనే కోరుతున్నా నేను కూడా. ఇవ్వమని చెప్పు, ఎంక్వైరీ చేయాలి దీని మీద ఎంక్వైరీ చేయాలి. దీంట్లో తప్పు సమాచారం ఇచ్చిన ఆఫీసర్లని సస్పెండ్ చేయాలి. దీని ఎంక్వైరీ చేయాల్సిందే. దీన్ని నేను అసలే ఇచ్చిపెట్టాను రఘు గారు. ఇలా పోలీస్ డీజీపీ గారికి ఇట్లా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే నేను సుప్రీం కోర్టులో కూడా కేసు వేయడానికి వెనుకపోను, బరాబర్ వేస్తాను. రేపు నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా పోతాను. వీళ్ళు చేసిన ప్రతి పని రేపు సెంట్రల్ హోమ్ సెక్రటరీ గారిని కూడా కలుస్తాను, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారిని కూడా కలుస్తాను. ఎందుకంటే ఇవాళ ఈ విధంగా ఇది కరెక్ట్ కాదు. ఇవాళ మీరు చూస్తున్నారు పోలీస్ ఆఫీసర్లు కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని పనిచేస్తున్నారు. నేను చెప్తున్నా ఇవాళ ఈ ముగ్గురు ఇప్పుడు మొన్న ఎక్స్ట్రాల్ చేసిన సిపి గారు, ఏసీపీ గారు, సిఏ గారు అనుకుంటున్నారేమో. రాసి పెట్టుకోరాకు. 3 ఏళ్ల తర్వాత నేను ఇవాళ ఇంటర్వ్యూ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి డేటు. 3 ఏళ్ల తర్వాత బరాబర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ నాయకత్వంలో రాబోతుంది. ఈ ముగ్గురు ఆఫీసర్లని చుక్కలు చూపించకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. అరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే చాలు, మేము అందరం ముఖ్యమంత్రి అయినట్టే. హోమ్ మినిస్టర్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మేము ముఖ్యమంత్రి బస్ అంతే. మా సార్ ముఖ్యమంత్రి అయితే మేము అందరం ముఖ్యమంత్రి అయినట్టే. గుర్తుపెట్టుకోండి. హోమ్ మినిస్టరు, ఆ మినిస్టరు, ఈ మినిస్టరు కాదు మాకు. కేసీఆర్ గారు మేము సీఎం అవుతాం, బరాబర్ నిల్చుని మేము సీఎం అయినట్టే. గుర్తు పెట్టుకోవాలి, నువ్వు గుర్తు పెట్టుకోవాలి రఘు. కేసీఆర్ గారు సీఎం అయితే మేము అందరం సీఎం అయినట్టే. నంబర్ 1. ఎట్టు పరిస్థితుల్లో ఇవాళ ఎక్స్ట్రాల్ చేసే ఈ ముగ్గురు ఆఫీసర్లే కాదు. ఇవాళ బాల్కా సుమన్ ఎట్లా అరెస్ట్ చేస్తారండి ఆడ? ఇవాళ కేతనపల్లి మున్సిపల్లో ఇవాళ మేము మెజారిటీకి మేము కౌన్సిలర్ గెలిస్తే తీసుకుపోయి సుమన్ జైలు పెడతారా? ఏందన్నట్టు పోలీసు వాళ్ళది? రేవంత్ రెడ్డి గారిది ఇంత అహంకారమా? ఇలా వీణవంకలేమో రేవంత్ రెడ్డి గారు మా దళిత మహిళని సర్పంచ్ ని కొబ్బరికాయ కొట్టనియారు. ఇలా దళిత మాజీ శాసనసభ్యుని రేవంత్ రెడ్డి గారు ఇలా జైల్లో పెడతారు. దేనికి పెడతారు జైల్లో? ఇలా మేము గెలిచింది కాదా అది?